అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై అవగాహన కోసం మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. సమస్యల పరిష్కారం కోసం కామెంట్ సెక్షన్‌లో గూడా డిస్కస్ చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో అనే అంశంపై గూడా వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాల్లోకెళ్తే సచ్చినంక ఇస్తరా పదవీ విరమణ ప్రయోజనాలపై రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన. ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు, సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రదక్షిణలు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు ఉద్యోగులు 45 రోజుల్లో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. హక్కుగా రావాల్సిన ఏరియర్స్పై మొత్తం కోర్టుకైతే బారులు తీరుతున్నటువంటి ఉద్యోగులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తూనే ఉన్నాం మనం. రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.59 లక్షలుంటే ఇందులో ఉపాధ్యాయులు 1.1 లక్షల మంది ఉన్నారు. ప్రతి నెల రిటైర్మెంట్లు చూసుకుంటే 800 నుంచి 1000 మంది వరకు రిటైర్ అవుతున్నారు. వీరికి సంబంధించి జీపీఎఫ్, జీఎల్ఐ, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ల రూపంలో ఒక్కొక్క ఉద్యోగికి ఇవ్వాల్సిన మొత్తం 35 లక్షల నుంచి 75 లక్షల వరకు ప్రభుత్వం అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు సర్కార్ బాకీ పడింది చూస్తే 4,000 కోట్లుగా లెక్క అయితే తేలుతోంది. అయితే ప్రస్తుతం అయితే చూస్తే ఎన్నికల ముందు పార్టీలైతే విచ్చలవిడిగా అంచనాలకు మించి, బడ్జెట్‌కు మించి హామీలిస్తూ వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలను అమలు చేస్తూ మరి ప్రభుత్వ ఆర్థిక రంగాన్ని మొత్తం కుదేలు చేస్తున్నాయి. మరి అసలు ఎంత ఆదాయం వస్తుంది? మరి జీతభత్యాలకు ఎంత పోతుంది? వారికి 6 నెలలకోసారి పెంచాల్సినటువంటి డీఏకి ఎంత ఖర్చవుతుంది? పీఆర్సీకి 5 ఏళ్లకోసారి ఎంత ఖర్చవుతుంది? వారి యొక్క పెండింగ్ బిల్స్, ఈ ఉద్యోగులు ప్రభుత్వం నడవాలంటేనే ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు. ఉద్యోగులతోటే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖర్చులని వారి యొక్క ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది ఉద్యోగుల జీతభత్యాలకి, మరి వాటి పీఆర్సీలకు, డీఏలకు వాటిని అన్నింటినీ పక్కకు పెట్టిన తర్వాత ఉచితాలకి బడ్జెట్‌ను కేటాయిస్తే మంచిగుండేది. కానీ దీని మీద ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. వేరే రాష్ట్రాల్లో కూడా పెన్షన్ కోసం, జీతాల కోసం హైకోర్టును అయితే ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా మన తెలంగాణలోనూ ప్రస్తుతం అయితే పలువురు ఉద్యోగులైతే హైకోర్టును ఆశ్రయిస్తే 45 రోజుల్లో వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు మొత్తం కూడా వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మరి పెన్షన్ కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మరి ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా ఒక ఏఎస్ఐ గారు అయితే సాధికన ఏఎస్ఐ గారు కూడా ఒక వీడియో తీసి నేను నా పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటూ చూసినటువంటి వీడియో కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూస్తే పదవీ విరమణ ప్రయోజనాలు ఎప్పుడు, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు, హైకోర్టుకు రిటైర్డ్ ఉద్యోగులు. మరి ఇంకో పక్క చూస్తే పడిపోతున్న రాష్ట్రాల ఆదాయం, విచ్చలవిడిగా మరి ఉచితాలకు హామీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు వస్తాయా? అసలు డిఏలు వస్తాయా రావా? అసలు పీఆర్సీలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి సందేహంలో ఉన్నాయి. తర్వాత భవిష్యత్తులో ఇప్పుడే ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంటే ఇంకా 5-10 ఇయర్స్ తర్వాత మరి ప్రభుత్వాలు అప్పుల కుప్పలుగా మారిపోయి అసలు ఉద్యోగులకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా రావా అనేటువంటి సందేహంలో అయితే ఉన్నారు. ప్రస్తుతం కూడా సరెండర్ లీవ్ కోసం అప్లై చేస్తే 1 ఇయర్ అయినా సరెండర్ బిల్స్ పడట్లేదు. ఏదో పెళ్లిళ్ళ కోసం, గృహ నిర్మాణాల కోసం జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే ఆ లోన్ కూడా 1.5 ఇయర్ అయినా కానీ రావట్లేదు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుస్, ఫ్రీగా హెల్త్ కార్డ్స్ లేకపోవడంతో సొంతంగా డబ్బులు పెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఏమైనా మెడికల్ బిల్స్ పెడితే ఆ మెడికల్ బిల్స్ కూడా దాదాపు 1-2 ఇయర్స్ పెట్టినా కానీ ఖాతాల్లో జమ కావట్లేదు. ఈ విధంగా ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు సంబంధించి అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు మాత్రం ఉచితాల పేరుతో ఉద్యోగులను గాలికైతే వదిలేస్తున్నాయి. ఇక ఈ విధంగా మరి పడిపోతున్న రాష్ట్రాల ఆదాయం అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా మరి గ్రాంట్ల కోసం కేంద్రం వైపు ఎదురుచూపులు. పన్నుల రూపంలో వచ్చేది 50% కంటే తక్కువే. పన్నేతర వ్యయంలోనూ కూడా భారీ తగ్గుదల అంటూ ఇక్కడ మరి ఎంత ఆదాయం వచ్చినా కానీ ఈ ఉచితాలకే సరిపోతుంది, అప్పులకు వడ్డీ చెల్లించడానికి సరిపోతుంది. ఇక ఉద్యోగులకు ఇస్తారా ఎవరైనా ఆందోళన ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ బడ్జెట్లో నుంచైనా ఉచితాలకు సంబంధించి ఉచిత పథకాలను ఆపేసి, అంటే ఉచిత పథకాలు వివిధ వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అందరికీ సమన్వయం చేసుకోవాల్సిందే. ఉన్న ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీ, డీఏలకు ఎంత పోతుంది, ఆ మిగిలిన మొత్తాన్ని మరి ఇతర ఖర్చులకు ఉపయోగించుకునే విధంగా బడ్జెట్ రూపొందించేలాగా మరి కోర్టులకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగులకైతే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక చూస్తే ప్రభుత్వం వెంటనే మరి ఏ వర్గానికి కూడా అన్యాయం లేకుండా, ఇటు ఉద్యోగులకు, పెన్షన్లకు అన్యాయం జరగకుండా, వివిధ వర్గాల ప్రజల సంక్షేమ పథకాలకు అన్యాయం జరగకుండా మధ్య మార్గంగా బడ్జెట్‌ని సర్దుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అందరినీ హ్యాపీగా ఉంచాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులతో మీటింగ్ పెడతామని, మరి నవంబర్‌లో పెడతామన్నారు. నవంబర్ పోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోవస్తుంది. మరి సంక్రాంతి కానుకగానైనా క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు, పెన్షన్లకు గుడ్ న్యూస్ చెప్తారని ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా. మరి ఇంతవరకు అయితే ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగులను అయితే చర్చలకైతే పిలవలేదు. వెంటనే పిలవాలని ఉద్యోగులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇంకా 2024లో 7,995 మంది పదవీ విరమణ పొందారు. వారికి రావాల్సినటువంటి 35 లక్షల నుంచి 75 లక్షలు, కొంతమందికి ₹1,00,00,000 వరకు కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఒక్కొక్కరికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జీపీఎఫ్, జీఎల్ఐ, సిపిఎస్,
సరెండర్ లీవ్ల కింద దాదాపు 35 నుంచి 75 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మరి రిటైర్మెంట్ తేదీ నాటికి 4 నెలల ముందే అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి రిటైర్మెంట్ ఫైల్ అయితే అందజేస్తారు. మరి ఉద్యోగి రావాల్సిన బెనిఫిట్ను లెక్కగట్టి ఆయా జిల్లాల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను ఈక్యూబేర్కు పంపిస్తారు. మరి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం ఇప్పుడు 4,000 కోట్ల వరకు ఈ పెండింగ్లో పడింది. ఈక్యూబేర్ నుంచి విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలంటూ ప్రభుత్వం మరి పీపీఓ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఖజానాల్లో డబ్బులు లేవనే సాకుతో ఈక్యూబేర్ నుంచి క్లియరెన్స్లు అయితే ఇవ్వడం లేదు. దాంతో పదవీ విరమణ రోజునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది దాటినా సంవత్సరం 2 ఏళ్లకైనా అందకపోవడంతో మరి రిటైర్మెంట్ ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పెండింగ్లో అనేక బిల్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే కోర్టు ఆదేశాలు 6 వారాల్లో వడ్డీతో సహా చెల్లించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టును అయితే ఆశ్రయించారు. నల్గొండ జిల్లాకు చెందిన మొగుళ్లపల్లి భాస్కర్, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆగాచారి, మెదక్ జిల్లాకు చెందిన కొండ్రు గంగయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మతో పాటు విశ్రాంత ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు తమకు జీపీఎఫ్, జీఎల్ఐ, శాలరీ ఏరియర్స్తో పాటు రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు 6 వారాల్లోగా వడ్డీతో సహా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పోరాడి సాధించుకుందాం, ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 8,000 మంది ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ అందగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ సాదిక్ సెల్ఫీ వీడియో కూడా ఇటీవల మనం చూశాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఇక్కడ ఏఎస్ఐ కూడా మరి వీడియో వైరల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 ఏళ్లలో దాదాపు 40,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కావస్తున్నారు. మరి వారందరి పరిస్థితి ఏంటిది అనేది చూస్తే అసలు చాలా భయం వేస్తుందని చెప్పేసి ఉద్యోగులు అయితే భయపడుతున్నారు. మరి ఇలా వివిధ సంక్షేమ పథకాలు, ఉచితాలకు హామీలు ఇస్తూ, విచ్చలవిడిగా హామీలు ఇస్తూ ఈ ప్రభుత్వాలు అయితే చాలా ఉద్యోగులకు చాలా అన్యాయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పడిపోతున్న రాష్ట్రాల ఆదాయం, మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి నిధులని రాష్ట్రాలకి భారీ ఎత్తున ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే జీఎస్టీ రూపంలో తీసుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉద్యోగుల నుంచి లక్షల్లో ట్యాక్సులు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం అయితే పోతుంది. మరి అందులో నుంచి వాటాగా మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంచాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉద్యోగుల సంబంధించిన ఆర్థిక సమస్యల పట్ల దృష్టి పెట్టి ఇటు ఐటీని తగ్గించడం కానీ, తర్వాత ఖచ్చితంగా బడ్జెట్లో నిధులు కేటాయించి ఉద్యోగులకి సంబంధించిన ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ పక్కన పెట్టి మిగిలిన బడ్జెట్తోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక కోర్టులను కూడా ఆశ్రయించి దాదాపు ఇలాగే ఒక ఈ 1 year 2 years చూసి ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులతో చర్చలు పిలిపిస్తుందని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా మరి క్యాబినెట్ సబ్ కమిటీ పెండింగ్ డిఏల మీద, తర్వాత పిఆర్సీ రిపోర్ట్ మీద, ఇతర ఏరియర్స్ మీద అన్నిటి మీద మరి ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పి చెప్పారు. సంక్రాంతి కానుక ఇస్తారనుకున్నారు, కానీ బడ్జెట్లో అయినా ఉగాది కానుకనైనా ఈ పెండింగ్లో ఉన్న 4 డిఏలు, పిఆర్సీ రిపోర్టు అన్నీ ఇచ్చేసి ఉద్యోగులను హ్యాపీగా డ్యూటీలు చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇంకా చూస్తే ఇక్కడ కోర్టుల చుట్టూ, సచివాలయం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఉద్యోగులు ఇక్కడ రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా జీవనం గడపాల్సినటువంటి వారు దాదాపు సంవత్సరం నుంచి ఇట్లా సెక్రటరియట్ చుట్టూ, కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాలంటే చాలా కష్టమైన పని. 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదా అనేటువంటి సందర్భంగా మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి ఉద్యోగుల గురించి. యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మరి అని చెప్పేసి సాధారణ సగటు ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్స్ ప్రభుత్వ వైఖరి మీద మీ కామెంట్స్ కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.